భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నక్సల్స్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఆదివాసీ సంఘం పేరుతో వెలిసిన కరపత్రాలు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. చెర్ల మండల కేంద్రంలోని చెర్ల, రైస్పేట, కుయ్యూరు, సుబ్బంపేట, రాళ్లగూడెం గ్రామాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య ఆదివాసీ సంఘం పేరుతో కరపత్రాలు పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు దళం చెర నుంచి విముక్తికి పోరాడదామని, మావోయిస్టు దళంలో మహిళలపై లింగ వివక్షకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. దళంలో మహిళా రిజర్వేషన్ ఉపయోగించుకొని మనమే పాలకులుగా మారాలని, మాయదారి మావోయిస్టులను తరిమి కొడదాం, ఆదివాసీ మహిళా అభివృద్ధికి తోడ్పడదామనే నినాదంతో కరపత్రాలు పోస్టర్లు వెలిశాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నక్సల్స్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఆదివాసీ సంఘం పేరుతో వెలిసిన కరపత్రాలు, పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. చెర్ల మండల కేంద్రంలోని చెర్ల, రైస్పేట, కొయ్యూరు, సుబ్బంపేట, రాళ్లగూడెం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య ఆదివాసీ సంఘం పేరుతో కరపత్రాలు, పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు దళం చెర నుంచి విముక్తికి పోరాడదామని, మావోయిస్టు దళంలో మహిళలపై లింగ వివక్షకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. దళంలో మహిళా రిజర్వేషన్ ఉపయోగించుకొని మనమే పాలకులుగా మారాలని, మాయదారి మావోయిస్టులను తరిమి కొడదాం, ఆదివాసీ మహిళాభివృద్ధికి తోడ్పడదామనే నినాదంతో కరపత్రాలు, పోస్టర్లు వేశాయి. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మృతి చెందారు. ఆలగడ్డ మండలం నల్లకుంట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. గత 2 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు వెలిసినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతోటి మహిళా సంఘం, ఆదివాసీ విప్లవ మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతోటి కరపత్రాలు, పోస్టర్లు వెలిసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఆదివాసీ సంఘం పేరుతోటి చెర్ల మండల కేంద్రంలోతో పాటు చెర్ల, రైస్పేట, కొయ్యూరు, సుబ్బంపేట, రాళ్లగూడెం గ్రామాల్లో కూడా ఈ యొక్క పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసినటువంటి నేపథ్యం ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు సందర్భంగా మావోయిస్టులు దళం నుండి మహిళలకు విముక్తి కలగాలని చెప్పేసి కూడా ఈ యొక్క పోస్టర్లో పొందుపరచడం జరిగింది. మావోయిస్టు దళంలోని మహిళలపై వివక్షకు గురవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే అత్యాచారాలకు కూడా
వ్యతిరేకంగా దళంలో మహిళలతోటి వంట పని, బ్యాగులు మోయించటం, నాయకుల యొక్క వ్యక్తిగత పనులకు బానిసలుగా వాడుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉందని చెప్పేసి ఈ యొక్క పోస్టర్ వేసినటువంటి పోస్టర్లలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసినటువంటి ఈ యొక్క సందర్భం ఉంది రాజశేఖర్. ప్రధానంగా అంటే ఎవరు లేఖ విడుదల చేస్తారు ఏమైనా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే కావాలనే ప్రజాసంఘం, అసలు నిజంగా ప్రజాసంఘం ఒక ఆదివాసీ సంఘం ఉన్నటువంటి పరిస్థితి ఉందా, దానికి రిజిస్ట్రేషన్స్ అలాంటి సంఘం ఏమైనా ఉన్నటువంటి పరిస్థితి ఉందా, ఏమైనా మనకు డీటెయిల్స్ తెలుస్తున్నాయా? అంటే ప్రజాస్వామిక ఆదివాసీ సంఘం పేరుతోటి మావోయిస్టు వ్యతిరేక సంఘం అనే పేరుతోటి ఈ యొక్క పోస్టర్లు వెలిసినటువంటి నేపథ్యం ఉంది. ఇందులో మావోయిస్టుల్లో మహిళలకు తీవ్ర వివక్ష జరుగుతుంది. వీరి యొక్క మహిళా దినోత్సవం రోజున నక్సలైట్లలో ఉన్నటువంటి మావోయిస్టులో ఉన్నటువంటి మహిళలకు విముక్తి కలగాలని చెప్పేసి కూడా ఈ యొక్క పోస్టర్లలో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క మహిళలు ఏవైతే ఉన్నారో బయట ప్రపంచ సమాజంలో మహిళలు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ముందుండే విధంగా చూడాలని, అలాగే మావోయిస్టుల చెర నుండి మహిళలకు విముక్తి కలగాలని చెప్పేసి కూడా ఈ యొక్క కరపత్రాల్లో పేర్కొనడం జరిగింది రాజశేఖర్. అంటే మావోయిస్టులు ఏమైనా దీనికి సంబంధించి స్పందించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? పోలీసులు ఏమైనా దీనికి సంబంధించి ఎవరు పెట్టారు, ఏమైనా ఆ దిశగా ఏమైనా కార్యాచరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసినటువంటి ఈ యొక్క కరపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోలీసులు కూడా ఇవి ఎవరు వేశారనే దాని మీద కూడా విచారణ చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. అలాగే ఇందుకు మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసినటువంటి ఈ యొక్క కరపత్రాలు ఏవైతే ఉన్నాయో అందుకు ఈ రోజు సాయంత్రానికి లేకపోతే రేపటికి కానీ మావోయిస్టుల నుంచి కూడా సమాచారం వచ్చేలా ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.